ఇప్పుడు వైరాగ్య ప్రకరణములోని 20వ అధ్యాయము కాల విలాసము. ఓ మహాత్మా, దేహాత్మ బద్ధులమగు ఇవి మేము భోగించవలసిన వస్తువులు, ఈ ఉపాయములు అవలంబించి వీటిని పొందుతాము అని చెప్పుకుంటూ మూఢులమై ప్రవర్తిస్తున్నాము. వీరు నావారు, వారు పరాయవారు. ఇవి నా ఇష్ట అయిష్టములు, ఇతడు నా శత్రువు, వీటిని జయించి సొంతం చేసుకుంటాను. ఇటువంటి భావనలు కలిగి ఉంటూ ఆయా వస్తు సమూహముల వలన కలుగుచున్న రాగద్వేషములచే ప్రభావితం అవుతున్నాం. సజ్జనులైన వారికి ఇటువంటి విషయాల్లో అభినివేశం ఉంటుందా? ఉండదు. మాబోటి బాలుర వంటి వారం మాత్రమే అద్దంలో కనిపించే ప్రతిబింబ సమానములైన ప్రయోజనములను, ఫలములను ఆకాంక్షిస్తున్నాం. ఇది పొందిన తర్వాత మేము ఎంతో సుఖవంతులం కాబోతున్నాం. ఇది మాకు ఎప్పటికి తిరుగుతుందో. ఈ వస్తుజాలం కలిగి ఉండుటచే వారెంత సుఖంగా ఉన్నారో కదా, అవి వారికే ఎందుకు లభించాలి? ఇటువంటి సాంసార సంబంధమైన లోభమోహములతో, తుచ్చ హావభావములతో విలువైన కాలమంతా గడిపివేస్తున్నాం. స్వామి, సాలెగూడు ఎలుకచే కొరకబడుచున్నట్లు కాలముచే మేము ఎంతగానో మోసగింపబడుచున్నాం. ఆహా, నేను ఎంత విశాలమైన దానిని అని గర్వించు సముద్రంలో బడబాగ్ని పుట్టి ఆ సముద్ర జలాన్నే స్వాహా చేస్తున్నట్లు అంతరంగమున పుట్టిన దుష్ట సంకల్పములే ఈ జీవుని దీనునిగా చేసివేస్తున్నాయి. మన అంతరంగమున పుడుతున్న సంకల్పముల దోషముచే మనం అల్పత్వం పొందుతున్నామని మనకు తెలుస్తూనే ఉంటుంది. ఈ సృష్టిలో కాలముచే మృంగబడనిది ఏమైనా ఉన్నదా? భయంకర సంహారాకార రుద్రస్వరూపుడగు కాలుడు ఈ కనబడే సమస్త దృశ్య పదార్థముల అస్తిత్వమును ఏదో ఒకనాటికి రూపుమాపబోచున్నాడు. విశ్వాత్ముడగు ఆ కాలదేవుడు ఇతడు అధికుడు, ఇతడు స్వల్పుడు అనే తేడా చూపకుండా సర్వమును ఆరగిస్తూ త్రేంచుచున్నాడు. అతని స్వరూపమా అగమ్యగోచరం. ఈ క్షణములు, నిమిషములు, గంటలు, రోజులు, సంవత్సరములు, యుగములు, మన్వంతరములు, కల్పములే ఆ కాలపురుషుని యొక్క ఉపాధి అనవచ్చునేమో. అట్టి ఉపాధితో కొంచెము రూపము దోపింపజేయుచు ఈ చరాచర విశ్వమంతా తన వశం చేసుకుంటున్నాడు. ఈ వర్తమాన క్షణంలో అత్యంత శుభారంభములైనవి, రమ్యములైనవి, దృఢతరములైనవి కూడా కాలగతికి ఎర కావలసిందే కదా. క్రూరులైన వారు, నిర్దయులైన వారు, కఠినులైన వారు, పరుషంగా మాట్లాడేవారు, మహాగర్వితులు, అనేకులను నిరాటంకంగా దూషించగలిగేవారు, వీరు వారు అంటందనికి అందరూ కూడా క్షణంలో కాలునిచే భస్మం చేయబడుచున్నారు. అతనికి మృంగటం అంటే మహా ఇష్టం. ఒక్కొక్కసారి ఒక్కొక్క వస్తువును, ఒకేసారి అనేక వస్తువులను మృంగివేయగలడు. అనంత లోకములను మృంగినా సరే అతని పొట్ట నిండదు. ఈ సంసార నృత్యమంతా చేస్తున్నది కాలము అని పిలువబడుచున్న అతడే. ఇదంతా సృష్టిస్తున్నాడు, కలిగి ఉంటున్నాడు, మృంగివేస్తున్నాడు. అతనికి అడ్డమెవరు? చిలుక దానిమ్మకాయను పగల్చి లోన ఉన్న గింజలను మృంగునట్లు కాలుడు కూడా తన సంహార వ్యాపారము ద్వారా అనేక జగత్తుల్లోని నానావిధ ప్రాణులను మౌనంగా చప్పరించి వేస్తున్నాడు. అభిమాన సమన్వితులకు ఈ జీవాత్ముల సమూహమంతా ఒక మహారణ్యం అని అనుకుంటే దీనిని పెంచి పోషించి ధ్వంసం చేసే యజమానే కాలుడు. కాలము అనే ఏనుగుకు శుభ అశుభ కర్మలు అనే 2 దంతములు ఉన్నాయి. వాటిచే జీవసమూహం చిగురుటాకు వలె విచ్ఛిన్నం చేయబడుచున్నది. విరించి మూల బ్రహ్మాండ బృహద్దేవ ఫలధ్రువం బ్రహ్మ కాననం ఆభోగి పరమం ఆవృత్య తిష్టతి. ఈ బ్రహ్మాండము అనబడుదానికి మూలము బ్రహ్మదేవుడు అనగా సమిష్టిదేవుడు లేదా హిరణ్యగర్భుడు. దేవతలే అనగా కర్మేంద్రియ జ్ఞానేంద్రియములే ఫలములుగా గల బ్రహ్మాండ వృక్షము స్వయముగా మాయ అయి బ్రహ్మమే ఉనికి స్థానంగా కలిగి ఉన్నది. ఈ లక్షణములన్నీ ప్రతి జీవునికి వర్తిస్తాయి. ఈ గడుసరి కాలదేవుని విషయంలో మరొక చమత్కారం చెబుతాను, వినండి. ఇతడు కార్యరూపంలో క్షణక్షణం
భగ్నమగుచున్నప్పటికీ కారణ రూపంలో మాత్రం భగ్నుడు కాకుండానే ఉంటున్నాడు. ఒకచోట దహించబడుచున్నప్పటికీ మరొక చోట నిశ్చలుడై సుస్థిరంగానే ఉంటున్నాడు. ఒక విధంగా కనబడుచు మరొక విధంగా కనబడకయే ఉన్నాడు. ఇప్పుడు చెప్పబోవు ఈ 3 లక్షణాలు ప్రతి జీవునికి వర్తిస్తాయి. మొదటిది, అన్నిటికీ జీవుని యొక్క శుద్ధ సత్తయే మూల కారణమై ఏమాత్రం భగ్నం కాకయే ఉంటుంది. రెండవది, ఒకానొక చోట వాస్తవానికి అతడు నిశ్చలుడై జన్మకర్మలు లేనివాడై ఆత్మయే స్వరూపముగా కలిగి ఉంటున్నాడు. మూడవది, అతని శరీరాదులను మనం చూడగలిగినా అతని వాస్తవ సత్తా ఇంద్రియాదులకు కనిపించున్నది కాదు. మనం చూచే ఈ శరీరాదులు భగ్నము అయినా ఈ శరీరములకు కారణముకు అతడు భగ్నము కాకయే ఉంటున్నాడు. ఈ 3 లక్షణములు ప్రతి జీవునికి వర్తిస్తాయి. స్వామి, ఈ మనస్సు ఒక్క నిమిషంలో అనేక వస్తువులను, సంఘటనలు, రూపములను సంకల్పిస్తూ త్యజిస్తూ ఉంటుంది కదా. అదేవిధంగా కాలము కూడా అనేక జగత్తులను ఒకవైపు సృష్టిస్తూ మరొక వైపు మృంగివేస్తోంది. ఈ జగత్తుల ఆగమన నిష్క్రమణములను గమనించనట్టి ఈ జీవులు ఈ శరీరమే మేము, ఇది పుష్టిగా ఉంటే మేము కూడా పుష్టిగా ఉంటాం, లేకుంటే లేదు, ఈ శరీరంలో ఏర్పడే అనుభవాలు, దీంతో పాటు ప్రాప్తిస్తున్న సంబంధాలు వాస్తవము అను రూపం గల శరీర తాదాత్మ్య భావం పొందుచున్నారు. అవస్తువే అయి ఉన్న ఈ దేహముతో ఐక్యభావం పొందుచున్నందుకు ఫలితంగా కాలుడు వారిని నిరంతరం స్వర్గ నరకాదులందు త్రిప్పుచున్నాడు. ఆహా, ఈ కాలుడు తృణమును, బూడిదను, కొండను, ఆకును, సముద్రమును కూడా కబళిస్తున్నాడే. ఇతని యందు క్రౌర్యము, లోభము, దౌర్భాగ్యము, చాంచల్యము దట్టంగా వ్యాపించి ఉన్నాయి. పసి బాలుడు బంతులతో ఆడుకుంటాడు చూచారా, అట్లాగే అతడు కూడా సూర్యచంద్రులతో ఆడుకుంటున్నాడు. ప్రళయ సమయంలో జీవులందరినీ నాశనం చేసివేసి వారి అస్తులను ధరిస్తున్నాడు. ఇతని చర్యలను అడ్డగించగలిగేవారెవరు? ఒకప్పుడు అతడు రుద్రుడు, మరొకప్పుడు అతనికి రూపమే ఉండదు. ఒకే సమయంలో ఒకచోట సృష్టి, మరొక చోట సంహారం చేస్తూ ఉంటాడు. కాలము అనే వృక్షం నుండి దేవతలు, అసురులు అనే పక్వ ఫలములు నేల రాలుచున్నాయి. బ్రహ్మాండములు అనే కాయలు అనంత సంఖ్యలో కాస్తున్నాయి. ఆ కాయలపై వ్రాలే దోమల వంటి వారే ఈ జీవులు. చిత్ ప్రకాశము యొక్క సత్త అనగా ఏ శుద్ధ తత్వమైతే స్వసత్త కలిగి ఉండి తెలుసుకొనుట అను ప్రకాశము స్వరూపముగా కలిగి ఉన్నదో, దట్ అబ్సల్యూట్ సెల్ఫ్ విచ్ ఈస్ ఎగ్జిస్టెన్స్ అండ్ సెల్ఫ్ కాన్షియస్నెస్, అటువంటి చిత్ ప్రకాశము యొక్క సత్త సహాయంతోనే కాలుడు ఈ జీవులు అనే రూపములు అవధరిస్తూ అనేక క్రియలు కల్పించుకుని వినోదిస్తున్నాడు. ఓ మహాత్మా, ఈ కాలుడు మొదలు అంతము లేని అనిర్వచనీయ వస్తువు వల్లే వెలయుచున్నాడు. అతడు ఒకచోట కారు నలుపు వస్తువులను అనగా అజ్ఞానము, నైరాశ్యము, నిస్పృహ, నిష్క్రియత్వములను, మరొక చోట కాంతిమయ వస్తువులను అనగా సుజ్ఞానము, ఉత్తమ ఆశయము, ఉత్సాహము, క్రియాచాతుర్యము, ఇంకొక చోట శూన్యమయ వస్తువులను, శుద్ధతత్వమును తన యందు తానే సృష్టించుకొనుచున్నాడు. తనదైన ప్రత్యేకమైన బాణిలో ఈ అనంత సంసారము యొక్క సారమైనట్టి స్వకీయ సత్తచే ప్రవర్తిస్తున్నాడు. వేలాది మహాకల్పములు ఎదురుగా గడిచిపోతున్నా అతడు ఖేదము కాని, మోదము కాని పొందుటలేదు. దేనిని చూచి ఆనందించడు, దేనిని ఆదరించడు, ఏది స్థిరంగా కలిగి ఉండడు. ఈ కాలము యొక్క స్థితిగతులకు ఆది అంతాలు ఎక్కడున్నాయి? ఇతడు అనాయాసంగా లభిస్తున్న జగత్ సృష్టి అనే క్రీడయందు నిరహంకారుడై తనను తానే పాలించుకుంటున్నాడు. తనకు తానే సూర్యకిరణ స్వరూపుడై నిర్లిప్తంగా ఈ జగత్తంతా ఏ మూల ఏమున్నదో సర్వదా చూస్తున్నాడు. సూర్యబింబ స్వరూపుడై అవిశ్రాంతంగా రేయింబవళ్లను సృష్టించుకుంటూ పోతున్నాడు. ఓ మహర్షి, జగత్ సమూహములు అనే దీర్ఘ కథలో అతడు లోకపాలకులనే భక్షిస్తుంటే ఇక మేము ఎంతటి వారం చెప్పండి. ఆ కాలుడే జీవులను జగత్తు అనే జీర్ణ కుటీరంలో అమర్చి ఇంతలోనే త్రెంపి ప్రోగులు పెట్టుచున్నాడు. అత్యంత చపలుడై కాలగమనమును ప్రవహింపజేస్తున్నాడు. ఒకప్పుడు యవ్వనమునకు చంద్రుని వంటి వాడై ఈ శరీరమును
అలరించుచూ ఇంతలోనే సింహరూపుడై అవే శరీరములను కరకరా నమిలివేస్తున్నాడు. కల్పాంతము అనబడే ఒకానొక సందర్భంలో ప్రాణులన్నిటినీ సంహరించి అభావభావమునందు ప్రకాశించుచున్నాడు. అభావభావము అనగా ఈ దృశ్యము గురించి భావన చేయకుండునట్టి జీవుని యొక్క స్థితి కల్పాంతముగా ఇక్కడ గ్రహించబడవలను. అట్టి అభావభావ స్థితియందు ప్రవేశించినప్పుడు తన అధిష్టానమై ఉన్న స్వాత్మయందు పరబ్రహ్మమునందు రమించుచున్నాడు. ఒకప్పుడు శుభరూపంగాను మరొకప్పుడు అశుభరూపంగాను ఎల్లవేళలా అన్ని వైపులా మహాగోప్యంగా వెలయుచున్నాడు. అతనిని తెలుసుకోగలిగిన వారెవరు? కాలము కంటే మహత్తరమైంది, బలవత్తరమైంది ఎక్కడా ఏదీ లేదేమో. మహర్షి విశ్వామిత్ర, ఈ కాలము యొక్క విలాసము, ఇతని లీలలు అత్యద్భుతం. అతని పరాక్రమం అచింత్యమైనది. పరబ్రహ్మము అనే చక్రవర్తికి, మాయ అనే అతని పట్ట మహిషికి పుత్రుని వంటి కాలస్వరూపుడు దీనులు మోహితులు అయిన ప్రాణులను క్రీడామాత్రంగా వేటాడుచున్నాడు. ప్రళయము అన్నదే అతని ఉపాహారం. ఆ కాల రాజపుత్రుని భార్య చండీ అనబడే కాలరాత్రి సర్వభూత వినాశిని అయి ఈ జగత్తులో సంచరిస్తోంది. కాలపురుషుడగు రుద్రుడు కాలరాత్రి స్వరూపిణియగు చండీ అనగా సృష్టి ప్రళయములు గురించి నిర్వాణ ప్రకరణలో విస్తారంగా చర్చించబడింది అని పాఠకుడు గుర్తించవలను. ఆ కాల రాజపుత్రుని భార్య చండీ అనబడే కాలరాత్రి సర్వభూత వినాశిని అయి ఈ జగత్తులో సంచరిస్తోంది. ఈ భూమి అంతా ఆ కాలుని చేతిలోని పానపాత్ర. మహాదేవతలే ఇతనికి ఆహారమగుచుండగా ఇక స్వల్పమైన ఆయుష్ గల మా మానవుల మాన మద గర్వాలు ఎంతటివి చెప్పండి. ఆ కాలుని ధనస్సు నుండి నిరంతరం దుఃఖకారకములైన సంహార ధ్వనులు వచ్చి పడుచున్నాయి. కానీ మూర్ఖులకు అనేక మంది జనులు మాత్రం అదంతా పట్టించుకోకుండా ప్రక్కవారి కంటే మేము అధికులమేనా, మాకు గొప్పదైన వస్తుజాలం లభిస్తుందా అని సరిచూచుకుంటున్నారు. అట్టి క్షుద్రజీవుల మగు మమ్ము ఆ కాలుడు సర్వదా చమత్కారంగా వేటాడుచున్నాడు.